నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ధర్మాన్ని అనుసరించిన దైవం శ్రీరాముడు. ఆ ధర్మాన్ని నడిపించిన యుగపురుషుడు శ్రీకృష్ణుడు. ఆదర్శ ఆరాధ్య భావ పరంపరగా శ్రీకృష్ణ లీలా తరంగిణి వ్యక్తమవుతుంది. నారాయణ తత్వాన్ని శ్రీహరి పూర్ణవంతంగా శ్రీకృష్ణ అవతారంలోనే ప్రకటించాడు. శ్రీరాముడు ఆచరించి చూపిన సూత్రాలు ఆదర్శప్రాయాలు. శ్రీకృష్ణుడి ఉపదేశాలు జీవిత విధానం మార్గదర్శకాలు. నరత్వ నారాయణ తత్వాల సమ్మేళనంతో శ్రీకృష్ణుడి మూర్తిమత్వం ప్రకటితమైంది. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మను భారతీయ ఆర్షధర్మం జగద్గురువుగా భావిస్తుంది. ఆ జగదాచార్యుడిని ఆసేతు హిమాచలం ఆరాధ్యమూర్తిగా సంభావిస్తుంది. ఆ సంవిధానంలో దేశవ్యాప్తంగా ఎన్నో శ్రీకృష్ణ ఆలయాలు సాకారమయ్యాయి. ఆ పరంపరలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీకృష్ణ సన్నిధానం కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భగవాన్ శ్రీకృష్ణనామ స్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం ఉడిపి. సుందర ప్రశాంత వాతావరణంలో బృందావనాన్ని తలపించే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బాలకృష్ణుని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఓ అద్వితీయమైన లోకాన్ని తలపించే ఉడిపి దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరుకు సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉడిపి జిల్లాలో ఉంది. ఉడిపిలో ఉన్న బాలకృష్ణుని మందిరం ప్రపంచంలోనే అత్యంత సుందరమైన మందిరంగా శ్రీకృష్ణుని మందిరాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతోంది. సుమారు 800 సంవత్సరాల క్రితం శ్రీ మధ్వాచార్యుల వారు ఇక్కడ బాలకృష్ణుని ప్రతిష్ఠ చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యం గల దివ్యాలయం ఒకప్పుడు మఠంగా విరాజిల్లేది. కాలక్రమంలో ఆ మఠమే శ్రీకృష్ణుని దివ్యాలయంగా భక్తులు కొలవడం జరుగుతోంది. ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం ప్రత్యక్ష బృందావనం. ముంగిట నిలిచిన గోకులం, చేరువకు వచ్చి నిలిచిన నందనవనం. అద్భుత శిల్పకళా విన్యాసంతో ప్రాచీన కళా వైభవాన్ని, అలనాటి ఆధ్యాత్మిక కట్టడాల ప్రాభవాన్ని ఈ ఆలయం ప్రస్ఫుటం చేస్తుంది. 13వ శతాబ్దంలో మధ్యాచార్యులు ద్వైత మతాన్ని నెలకొల్పారు. మధ్యాచారుల వారు ఈ శ్రీకృష్ణ సన్నిధానంలోనే ఉడిపి మధ్యాచార మూల సంస్థానాన్ని స్థాపించారు. అలనాటి నుంచి ఈ ప్రదేశాన్ని ఉడిపి శ్రీకృష్ణ మఠంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానాలయ గోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం నమో వాసుదేవాయ నమః అంటూ ముందుకి కదులుతారు. ఆలయ ముఖద్వారం పైన మఠాధిపతుల చిత్రాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఆయా మఠాధిపతుల చిత్రాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయంలో కుడిచేతి వైపు భాగంలో శ్రీమద్వా తీర్థం భక్తులకు దర్శనమిస్తుంది. అలనాటి దేవాలయ సంస్కృతి సంప్రదాయాలను స్ఫురణకు తెచ్చే ఈ తీర్థం మధ్య భాగంలో మనోహరమైన ఓ మండపం భక్తులకు దర్శనమిస్తుంది. ఉత్సవాలు పండగలప్పుడు ఈ తీర్థంలో స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ తీర్థం మధ్య భాగంలో శ్రీ మధ్వాచార్యుల దివ్య ప్రతిమ ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీ మధ్వా తీర్థాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న భగీరథుని దివ్య మందిరానికి చేరుకుంటారు. ఇక్కడ భక్తులకు భగీరథుని ఆశీస్సులందుతాయని విశ్వసిస్తారు. ఈ కారణంగానే భగీరథుని భక్తి శ్రద్ధలతో స్మరిస్తారు. ద్వైత సాంప్రదాయ రీత్యా 8 మఠాలు ఉన్నాయి. ప్రతి 2 ఏళ్లకొకసారి ఒక్కో మఠం ఉడిపి కృష్ణ ఆలయ పరిపాలన నిర్వహణ బాధ్యతలను స్వీకరిస్తుంది. ఆ అధికార బదిలీ వేడుకను పర్యాయ వేడుక అంటారు. ఈ ఉత్సవంతో పాటు అన్ని వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఈ ఆలయంలో విశేషంగా కొనసాగుతాయి. ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి, మధ్యాష్టమి వంటి వేడుకల సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి విచ్చేస్తారు. భగీరథుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయంలో ఎడమవైపు భాగంలో చెన్నకేశవ స్వామివారి దివ్యమంగళ పంచలోహమూర్తి దర్శనమిస్తుంది. అత్యంత నయనానందకరంగా దర్శనమిచ్చే చెన్నకేశవ స్వామివారు భక్తుల అభిష్టాలను నెరవేరుస్తారని భక్తులు చెబుతారు. చెన్నకేశవ స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం
ఓం నమో కృష్ణాయ విష్ణువే నమః అంటూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఉడిపి శ్రీకృష్ణ ఆలయం ఎన్నో విశేషాల సమాహారం. ముద్దుగారే యశోద ముగ్ధమోహన తన్యుడైన ముకుంద మాధవుణ్ణి గర్భాలయంలో భక్తులు ప్రత్యక్షంగా దర్శించుకోవటం ఇక్కడ సాంప్రదాయం కాదు. గవాక్ష దర్శనం పేరిట ప్రధాన సింహద్వారానికి అమర్చిన 9 కిటికీల గుండా భక్తులు గర్భాలయంలో ఉన్న మురారి మంగళకర విగ్రహాన్ని దర్శించుకుని పులకాంకితులవుతారు. ఈ 9 కిటికీలు నవవిధ భక్తి మార్గాలకు, మానవ శరీర మనుగడకు కారణమైన నవరంధ్రాలకు, నవగ్రహాలకు సంకేతాలు. ఈ కిటికీల ఏకగవాక్షాన్ని నవగ్రహ కిండీగా కన్నడములో వ్యవహరిస్తారు. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తుంది. ఆలయంలో ఎడమవైపు భాగంలో ఉన్న మండపంలో శ్రీకృష్ణుని లీలా విశేషాలు తెలిపే సుందర చిత్రాలు భక్తులకు దర్శనమిచ్చి మైమరపిస్తాయి. అలాగే గర్భాలయం శీర్షభాగంలో దశావతారాలు భక్తులకు దర్శనమిచ్చి స్వామివారి పట్ల భక్తిభావాన్ని పెంచుతాయి. గర్భాలయం ముందు భాగంలో పంచలోహాలతో చేసిన ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. మామూలు ధ్వజస్తంభాలకు భిన్నమైన రూపంలో ఉన్న ఈ ధ్వజస్తంభ దర్శన భాగ్యం చేతనే పంచమహాపాతకాలు నశిస్తాయని చెబుతారు. ధ్వజస్తంభాన్ని భక్తితో దర్శించుకున్న భక్తులకు దానికి ముందు భాగంలో తీర్థమండపం దర్శనమిస్తుంది. ఈ తీర్థమండపంలోనే స్వామివారికి ప్రీతిపాత్రమైన అటుకుల పొడి తదితరాలను ఉంచుతారు. ఈ తీర్థమండపంలో పూజలు నిర్వహించేటప్పుడు జ్యోతులు వెలిగిస్తారు. ఆ సమయంలో ఈ మండప శోభ వర్ణనాతీతం. స్వచ్ఛమైన వెండి మండపంతో అలరారుతున్న ఈ తీర్థమండపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ ప్రవేశం ఉండదు. స్వామివారిని కిటికీ గుండా మాత్రమే భక్తులు దర్శించుకుంటారు. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అని పిలుస్తారు. వెండి తొడుగుతో నిర్మించిన ఈ కిటికీ రంధ్రాల గుండా గర్భాలయంలో కొలువైన బాలకృష్ణుని దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని హే ప్రభో వాసుదేవ, మమ్మల్ని కరుణించి కాపాడు తండ్రి అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. ఉడిపిలో శ్రీకృష్ణుడి మజ్జిగ కవ్వాన్ని, త్రాడును చేతబూని చిన్న శిశువుగా చిన్మయ చిదానంద సమ్మోహనకరంగా భాసిల్లుతాడు. గర్భాలయంలో స్వామి పశ్చిమాభిముఖముగా ప్రకటితమవుతాడు. భక్తులు గవాక్ష దర్శనం చేసుకోవటానికి కారణాలేమిటి? నవగ్రహ ఖేండి, కనకదాస ఖిండి అనే 2 రకాల గవాక్షాల ఏర్పాటులో ఆంతర్యం ఏంటి అనే అంశాలకు ఎన్నో నేపథ్యాంశాలు క్షేత్ర వైభవరీత్యా విస్తృత ప్రచారంలో ఉన్నాయి. గర్భాలయంలో బాలకృష్ణుని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ మధ్వాచార్య పీఠానికి చేరుకుంటారు. పీఠంలో ఒకవైపున ఆంజనేయ స్వామివారి దివ్యమందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామివారు వీరాంజనేయ స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామివారు భక్తులకు ఎలాంటి విఘ్నాలు, భయాలు కలగకుండా దీవిస్తారని చెబుతారు. వీరాంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. అత్యంత నయనానందకరంగా దర్శనమిచ్చే ఈ మందిరంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులకు సంతాన ప్రాప్తి కలగడమే కాదు, అవివాహితులకు వివాహయోగం కూడా కలుగుతుందని చెబుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు ఆలయ ప్రాంగణంలో ఒక పక్క శ్రీ మధ్వాచార్య మఠం దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న నవగ్రహాలయానికి చేరుకుంటారు. నవగ్రహాది దేవతలను భక్తితో స్మరిస్తూ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ ప్రణమిల్లుతారు. అనంత పద్మనాభేశ్వర స్వామివారు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని 5000 సంవత్సరాల క్రితం భీముడు నిర్మించాడని చెబుతారు. అయితే లింగోద్భవం ఎప్పుడు జరిగిందో ఇతమిద్ధమైన ఆధారాలు లేవు. అత్యంత పురాతనమైన ఈ ఆలయం మానసిక ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. గర్భాలయంలో అనంత పద్మనాభేశ్వర స్వామివారి దివ్యలింగ రూపాన్ని దర్శించుకున్న భక్తులు తరువాత ఇక్కడకు సమీపంలోని
చంద్రమౌళీశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం కూడా అత్యంత పురాతనమైన ఆలయంగా విరాజిల్లుతోంది. ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన చంద్రమౌళీశ్వర స్వామిని దర్శిస్తే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఆ కారణంగానే చంద్రమౌళీశ్వర స్వామిని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. श्रितकमलाकुचमण्डल धृतकुण्डल एकलितललितवनमाला जय जय देव हरे जय जय देव हरे. ఉడిపి శ్రీకృష్ణ స్వామికి ప్రతి సంవత్సరం రథోత్సవ వేడుక రమ్యానంద శోభితంగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ రథోత్సవ వేడుకలో పాల్గొంటారు. భారీ కొయ్య రథంపై పుష్పమాలికల్ని అలంకరించి అందంగా తీర్చిదిద్ది ఆ రథంలో సింహపీఠంపై బాలకృష్ణుడి దివ్యమంగళ విగ్రహాన్ని నెలకొల్పుతారు. ఉడిపి పురవీధుల్లో కొనసాగే ఈ రథోత్సవం ఓ మనోజ్ఞ వేడుక. చందన చర్చిత నీలకళేబర పీతవసనవనమాలి చందన చర్చిత నీలకళేబర పీతవసనవనమాలి. అణువణువు శ్రీకృష్ణుని లీలా విశేషాలు స్ఫురణకు తెచ్చే ఉడిపి దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మంగళూరు వరకు నేరుగా బస్సులో వచ్చి అక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడిపి దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. శ్రీకృష్ణుడు మనోజ్ఞ మనోహర రసజ్ఞమూర్తి, స్ఫూర్తి ప్రదాత. ఎవరు ఏ విధంగా అతన్ను ఆశ్రయిస్తారో వారిని ఆ విధంగా తాను అనుగ్రహిస్తానని గీతాచార్యుడిగా పరమాత్మ పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడి లాంటి పాత్ర ప్రపంచ సాహిత్యంలో మరెక్కడా లేదు. కర్మాచరణకు, కార్యప్రణాళికకు కృష్ణుడు పట్టం కట్టాడు. అందుకే కృష్ణుణ్ణి యుగాలు మారినా యుగపురుషుడిగా, ఆదర్శ మూర్తిమత్వ పెన్నిదిగా నేటికీ ఆరాధిస్తున్నాం. అలాంటి కృష్ణ భగవానుడు నందగోపాలుడిగా ఉడిపిలో ప్రకటితమై మనల్ని మురిపించాడు. ఆ స్వామికి నమస్సులు తెలియజేస్తూ కృష్ణం వందే జగద్గురు.